అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానామేకదం తముపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కంబుకంఠీ సుతామ్రోష్టి సర్వాభరణభూషితే మహాసరస్వతీ దేవి జిహ్వాగ్రే సన్నివేశ్యతాం. భారతీయ సనాతన వైదిక ధర్మంలో ప్రతిరోజు అత్యంత ముఖ్యమైనదే కనుక అనేకమైన తిథుల గురించి, వారాల గురించి, తిథి వారాలు సమ్మిళితంగా వచ్చిన రోజుల గురించి, తిథి వార నక్షత్రాలు సమ్మిళితంగా వచ్చినటువంటి రోజుల గురించి, వాటి విశిష్టతలను గురించి అనేక సార్లు పురాణాలలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. అంతేకాకుండా ప్రత్యేకంగా స్కంద పురాణాంతర్గతమైనటువంటి వైష్ణవకాండలో కార్తీక మహత్యం, వైశాఖ మహత్యం, మాఘ మహత్యం ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలన్నిటిని కూడా భగవానుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా స్కంద పురాణంలోని ఆయన శ్రావణ మాస మహాత్మ్యాన్ని గురించి కూడా చెప్పి ఉన్నారు. శ్రావణ మాసం అనగానే పరమేశ్వరుడు గుర్తుకు వస్తాడు. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా శ్రావణ మాసాన్ని చెప్పుకుంటారు. ఈ శ్రావణ మాసంలో చేయవలసినటువంటి క్రియలు ఏమిటి, విధి విధానాలు ఏమిటి, స్వామి ఏ విధంగా తృప్తి చెందుతాడో అనేటువంటి విషయం కోసం 30 అధ్యాయాలతోటి శ్రావణ మాస మాహాత్మ్యాన్ని స్కంద పురాణంలో వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. మహాభారతం అనుశాసన పర్వం లోపట శ్రావణం నియతో మాసం ఏకభక్తేన యక్షిపేత్, ఒక పూట భోజనం చేసుకుంటూ ఏకభుక్తంతో శ్రావణ మాసాన్ని ఎవరైతే గడుపుతారో ఎత్ర తత్ర అభిషేకేణ యుజ్యతే జ్ఞాతివర్ధన. అలా గడపడమే కాకుండా ఎక్కడికక్కడ ఒక శివలింగం కనిపించంగానే స్వామివారికి అభిషేకాన్ని చేస్తాడు. ఎందుకు అంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక అభిషేకాన్ని చేస్తారో అటువంటి వారి యొక్క వంశం వృద్ధి చెందుతుందయ్యా అని చెప్పినాడు. అంతేకాకుండా ఈ శ్రావణ మాస మహాత్మ్యం లోపట్నే భగవానుడు సనత్కుమారునితో ఒక మాట చెప్తారు. కిం బహూక్తేన విప్రర్షే శ్రావణే విహితంతు యతు తస్య చ ఏకస్య కర్తాపి మమ ప్రియతరో భవేత్. ఈ శ్రావణ మాస మహాత్మ్యం లోపల అనేకమైనటువంటి విషయాలు చెప్పానయ్యా, ఇందులో ఒక్కటి చేసినప్పటికీ కూడా వాళ్ళు నాకు అత్యంత ప్రీతిపాత్రులవుతారు అని చెప్పినారు భగవానుడు. వందే శివంతం ప్రకృతేరనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృత్స్నమిదం హి సృష్ట్వా నభో వదంతర్వైరాస్థితో యః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. నైమిషారణ్యం లోపట సత్రయాగాన్ని చేస్తున్నటువంటి శౌనకాదులందరూ కూడా సూత మహామునిని ప్రశ్నించినారు. ఓ సూత మహాదేవ, మహానుభావ, నీవు వ్యాసుడి యొక్క శిష్యుడవు, అకల్మషమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. నీ నుంచి అనేకమైనటువంటి మాసాలను, వాటికి సంబంధించిన వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని గురించి విని ఉన్నాం. అంతేకాదు తృప్తిర్న జాయతే భూయః శ్రవణేచ్ఛా ప్రవర్ధతే. నీవు చెప్పినా కొద్దీ అమ్మ ఇంకా చాలు, వినవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి తృప్తి కలగటం లేదు. శ్రవణేచ్ఛా ప్రవర్ధతే, ఇంకా వినాలి వినాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉన్నదయ్యా. కనుక మాకు ఇంకా అనేకమైన విషయాలను చెప్పు. కార్తీక మాస మాహాత్మ్యం, కార్తీకస్య చ మాహాత్మ్యం తులా సంస్థే దివాకరే, మాఘమాసస్య మాహాత్మ్యం మకరస్థే విభావసౌ, వైశాఖమాస మాహాత్మ్యం తథా మేషగతేరవౌ. కార్తీక మాస మహాత్మ్యాన్ని మేము విన్నాం. తులా సంక్రమణం జరిగినప్పుడు అంటే తులారాశిలోకి
దివాకరుడైనటువంటి సూర్యుడు వెళ్ళినప్పుడు మేము విని ఉన్నాం. మాఘమాస మహాత్మ్యాన్ని మకరం లోపలికి వెళ్ళినప్పుడు విని ఉన్నాం. వైశాఖ మాస మహాత్మ్యాన్ని మేషరాశిలోకి వెళ్ళినప్పుడు విని ఉన్నామయ్యా. అదేవిధంగా ఇవన్నీ విన్న తర్వాత ఒక సందేహం కలుగుతూ ఉన్నది. ఏమిటంటే, ఏతేభ్యో అపి అధిక కశ్చిత్ మాసశ్చేత్ తవ సమ్మతః ధర్మ ఈశప్రియో నిత్యం తం త్వం కథయ సాంప్రతం. నీ సిద్ధాంతం ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నువ్వు నవ్వినటువంటి మార్గం ప్రకారం ఏ మాసమైతే ఈ పైన చెప్పుకున్నటువంటి అన్ని మాసాల కంటే అధికంగా ఉన్నతమైనటువంటిదో, ఏ మాసం పరమేశ్వరుడు పరాత్పరుడైనటువంటి ఈశ్వరునికి, సదాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిదో అటువంటి దాని గురించి చెప్పవయ్యా. ఎందుకంటే శ్రద్ధాలో శ్రోతురగ్రేతు వక్త గోప్యం నకారయేత్. అత్యంత శ్రద్ధ కలిగి వినేటువంటి శ్రోతల ఎదుట ఏ వక్త గురుస్థానంలో ఉండి భగవత్కథలను, విశేషాలను, ధర్మాలను చెప్పేటువంటి ఏ వక్త కూడా రహస్యంగా ఉంచకూడదు. గోప్యం నకారయేత్, కనుక చెప్పవయ్యా అని అనగానే సూతుడు ఒక మందహాసం చేసినటువంటి వాడే ఇలా చెప్తూ ఉన్నాడు. అయ్యా, మంచి విషయాలను అడిగినారు. మీకుండేటువంటి శ్రవణేచ్ఛ ఏదైతే ఉన్నదో దానివల్ల నేను చాలా సంతృప్తి పడుతూ ఉన్నానయ్యా. నేను మీ దగ్గర ఏవి కూడా దాచడం లేదు అని చెప్పినటువంటి వాడై పురాణ శ్రవణం చేసేటువంటి వాళ్ళకు ఉండవలసినటువంటి 12 లక్షణాలు ఉన్నాయ్యా. ఆ లక్షణాలు మీకు ఉన్నాయి కనుక మీకు చెప్తూ ఉన్నాను, విను అని చెప్తూ ఉన్నాడు. అదాంబిక్యం తథా ఆస్థిక్యం అషఠత్వం సుభక్తిత శుశ్రూషత్వం వినీతత్వం బ్రహ్మణ్యత్వం సుశీలత ధృవత్వంచ శుచిత్వంచ తపస్విత్ అనసూయతే ఏతే ద్వాదశ సంఖ్యాకా గుణా శ్రోతు ప్రకీర్తితా. అదాంభిక్యం, నేను శాస్త్రాలు తెలిసిన వాడిని, నేను పురాణాలు విన్నటువంటి వాడిని, నేను భగవంతుడికి చాలా ఇష్టమైన భక్తుణ్ణి అనేటువంటి దాంభికం అనేటువంటిది లేకుండా గురువు చెప్పేటువంటి ప్రవచనాన్ని వినాలి. అంతేకాకుండా ఆస్తిక్యం, ఆస్తిక బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడై ఉండాలి. వేదాల పట్ల, శాస్త్రాల పట్ల, పురాణేతిహాసాల పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడం ఆస్తిక్యం కనుక అటువంటి లక్షణం కలిగి ఉండాలి. అదే కాకుండా అషఠత్వం అని చెప్పినాడు. షఠలక్షణం ఏమిటి అని అంటే, తాను విన్నటువంటి దాని గురించి దురుక్తులు పలకడం, చెడుగా మాట్లాడటం అనేటువంటిది షఠత్వం. అషఠత్వం అనంటే ఈ లక్షణం లేకపోవడం. ఈ లక్షణం కూడా శ్రోత అయినటువంటి వాడికి ఉండాలి. సుభక్తిత, చెప్పేటువంటి పురాణ ఇతిహాసాలలో, ధర్మంలో ఎవరిని, దేవుడి యొక్క ఏ రూపాన్ని లక్ష్యంగా చేసుకొని చెప్తూ ఉన్నామో ఆ మూర్తి పట్ల అత్యంత భక్తి కలిగినటువంటి వాడై ఉండాలి. శుశ్రూషత్వం వినీతత్వం, విని భగవంతుడికి సేవలు చేయగలిగి ఉండటం అనేటువంటిది శుశ్రూషత్వం. వినీతత్వం, తెలిసి ఉండటం, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి కోరిక చేత వినడం అనేటువంటిది. బ్రాహ్మణ్యత్వం, బ్రహ్మతత్వం ఎరిగినటువంటి బ్రాహ్మణుల పట్ల భక్తి ప్రపత్తులు ఉండటం. సుశీలత, మంచి స్వభావం ఉండటం. అదేవిధంగా ధృవత్వం, ఒక లక్ష్యం కూరుకున్నటువంటి వాడే, ధృవంగా నియమితంగా ఈ పురాణాన్ని వినాలి అనుకున్నటువంటి వాడే వినటం. శుచిత్వం, మనోవాక్కాయ కర్మల చేత శుచిగా ఉండటం. తపస్విత్, ఏ రకమైనటువంటి ప్రవృత్తి నివృత్తి మార్గాలలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని లక్ష్యం చేసుకున్నటువంటి వాడై ఒక తపాన్ని ఆచరించడం. శ్రవణాది నవవిధ భక్తి మార్గాలలో కావచ్చు, మనోవాక్కాయ కర్మల చేత కావచ్చు, లేదా ప్రవృత్తి లక్షణంలో చేసేటువంటి అర్చన, పూజ, హోమం, తర్పణం, జపం, ధ్యానం ఎటువంటివన్నా కావచ్చు. నివృత్తి లక్షణాలలో చేసేటువంటి యమనియమ ప్రాణాయామ ప్రత్యాహారాది
అష్టాంగ మార్గాలలో కావచ్చు, దేనిలో చేసినప్పటికీ కూడా తాపసిక లక్షణం అనేటువంటిది ఉండవలసినటువంటిదయ్యా అన్నాడు. అదేవిధంగా అనసూయతే, ఎవరి పట్ల కూడా అసూయ లేకుండా ఉన్నట్లయితే ఈ 12 లక్షణాలు శ్రోతలకు ఉండవలసినటువంటివయ్యా. మీ అందరికీ ఇటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ గోప్యత లేకుండా చెప్తాను అని చెప్పుకుంటూ, మీరు అడిగినటువంటి ప్రశ్ననే ఒకసారి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులలో ఒకరైనటువంటి సనత్కుమారుడు సాక్షాత్తుగా సదాశివుని అడిగినాడయ్యా అని చెప్పి ఆ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టినాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. సనత్కుమారో మేధావి ధర్మ జిజ్ఞాసురానతః ఈశ్వరం పరిపప్రచ్ఛ భక్త్యా పరమయాం యుధః. సనత్కుమారుడైనటువంటి మేధావి అత్యంత భక్తి కలిగినటువంటి వాడై స్వామి సదాశివుడిని ఈ విధంగా ప్రశ్నించినాడయ్యా అని చెప్తూ ఉన్నాడు. స్వామి పరమేశ్వర శంకర, యోగిధ్యేయ పదాంబుజ, యోగులైనటువంటి వాళ్ళు నీ యొక్క పాదాలను లక్ష్యంగా చేసుకున్నటువంటి వాళ్ళై నిన్ను ధ్యానిస్తారయ్యా అని అన్నాడు. యోగిధ్యేయ పదాంబుజ అనేటువంటి పదాన్ని విన్నట్లయితే అది సదాశివుడికి అనేక మంది కవులు, రచయితలు, మేధావులందరూ కూడా ఉపయోగించేటువంటి పదబంధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. స్వామి సదాశివ, అనేకమైనటువంటి వ్రతాలను గురించి, ధర్మాలను గురించి అనేకసార్లు మీ నుంచి విన్నాం స్వామి. ఇప్పుడు ఒక విషయాన్ని మీ నుంచి వినాలనుకుంటున్నాను పరమేశ్వర. అది ఏమిటి అంటే, 12 మాసేషు మాస శ్రేష్టతమోస్తియః. 12 నెలలున్నాయి, 12 మాసములు, చైత్రాది 12 నెలలున్నాయి స్వామి. ఆ 12 మాసాలలో ఏది అత్యంత శ్రేష్టమైనటువంటిది అని ఒక ప్రశ్న వేసినాడు. దానితో పాటు ఇంకొక విషయం అడుగుతూ ఉన్నాడు సనత్కుమారుడు. తవ ప్రీతికరో అత్యంతం సిద్ధిద సర్వకర్మణాం. నీకు అత్యంత ప్రీతికరమైనటువంటిదై ఏ మాసం అనేటువంటిది యజ్ఞయాగాది క్రతువులతో పాటు, పూజార్చనాదులతో పాటు, అభిషేకాదులతో పాటు, తపస్సుతో పాటు ఇటువంటి ఏ క్రియ, ఏ ధార్మిక క్రియ చేసినా కూడా, ఏ వైదిక క్రియ చేసినా కూడా సిద్ధినిచ్చేటువంటిది అవుతుందో అటువంటి మాసం ఏమిటయ్యా, ఆ విషయాలను చెప్పు స్వామి సదాశివ అని అడగంగానే పరమేశ్వరుడు కూడా చాలా సంతోషపడ్డటువంటి వాడై చెప్తూ ఉన్నాడు. సనత్కుమార, నీవు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పనైనటువంటిది. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా నీ పట్ల ఉండేటువంటి మమకారం చేత చెప్తున్నానయ్యా. ఎందుకు అనంటే, నీవు భక్తి చేత, నీ శుశ్రూష చేత నన్ను ఎన్నోసార్లు తృప్తిపరిచినావు కనుక చెప్తున్నాను విను అని చెప్పడం మొదలుపెట్టినాడు. 12 మాసేషు శ్రావణో మే అతివల్లభ. 12 నెలలలో నాకు అత్యంత ఇష్టమైనటువంటిది శ్రావణ మాసమయ్యా అని చెప్పి స్వామివారు సదాశివుడు సాక్షాత్తుగా సనత్కుమారుడికి చెప్పినాడు. ఎందుకు దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే దాని గురించి చెప్తూ ఉన్నాడు స్వామి. శ్రవణార్హం యత్ మాహాత్మ్యం తేనాసౌ శ్రావణో మతః. దేని యొక్క మహాత్మ్యం ప్రతి వాళ్ళకి వినదగిందో అటువంటిది అవటం మూలాన ఆ మాసానికి శ్రావణము అనేటువంటి పేరు వచ్చింది అన్నాడు. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు, ఎందుకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అనడానికి. శ్రవణర్క్షం పౌర్ణమాస్యాం తతోపి శ్రావణ స్మృతః. చిత్తా నక్షత్రం గనక పౌర్ణమి నాడు వచ్చినట్లయితే ఆ నెలను, ఆ మాసాన్ని చైత్రము అంటూ ఉన్నాం. విశాఖ నక్షత్రం వచ్చినట్లయితే వైశాఖము అంటూ ఉన్నాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శ్రవణ నక్షత్రం గనక పున్నమ నాడు వచ్చినట్లయితే దాన్ని శ్రావణ మాసము అంటారు అని చెప్తూ ఉన్నాడు. యస్య శ్రవణ మాత్రేన సిద్ధిదః శ్రావణో అప్యతః.
దేని గురించి వినడం మూలాన సర్వకామనలు సిద్ధిస్తాయో అటువంటిది అవటం మూలాన ఈ నెలకు శ్రావణ మాసం అని పేరయ్యా అని చెప్పినారు. అంతేకాకుండా ఈ శ్రావణ మాసానికి ఇంకొక పేరు ఉన్నది, దాని పేరు నభమాసము అని. నభమాసం అని ఎందుకంటారు? స్వచ్ఛత్వాత్ చ నభస్తుల్య నభా ఇది తతస్మృత. స్వచ్ఛత్వం, పరమేశ్వరుడి లాగానే శుద్ధ స్ఫటిక సంకాశం అని చెప్తాం కదా పరమేశ్వరుడి గురించి. కర్పూర గౌరం కరుణావతారం అంటూ ఉంటాం కదా. ఆ విధంగా కర్పూరంలాగా స్ఫటికంలాగా తెల్లనైనటువంటిది ఈ మాసం కూడా అత్యంత స్వచ్ఛమైనటువంటిది కాబట్టి దీనికి నభమాసము అని కూడా పేరున్నదయ్యా అని చెప్పినాడు. అంతేకాదు ఈ మాసం యొక్క ఫలితం, ఈ మాసంలో పూజ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని గురించి చెప్పడానికి బ్రహ్మదేవుడికి వీలు కాదయ్యా అన్నాడు. అంతేకాదు సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడికి వీలు కాదు. వీరిద్దరికి మాత్రమే కాదు, సహస్ర జిహ్వకుడైనటువంటి ఆదిశేషుడికి కూడా, సహస్రద్వయ జిహ్వకుడు 2000 నాలుకలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకు కూడా వీలు కాదయ్యా. అంతెందుకు కనుక కిం బహూక్తేనయో కోప్యేతత్ ద్రష్టుం వక్తుం చ నక్షమః. కోపి ఎవరు కూడా ఏతత్ దీని యొక్క మహాత్మ్యాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి చెప్పడానికి, వక్తుం ద్రష్టుం వక్తుం చూడడానికి, వక్తుం చెప్పడానికి నచ క్షమ సాధ్యం కాదయ్యా అని చెప్పినాడు. ఎందుకు అంటే నైకోపి వాసరో యత్ర వ్రతశూన్య ప్రదృశ్యతే. ఈ శ్రావణ మాసంలో ఒక్క వారం కూడా, అంటే రవివారం నుంచి శనివారం వరకు ఉండేటువంటి 7 రోజులలో ఒక్క వారం కూడా శూన్యమైనది లేదు. ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఉన్నది అంటున్నాడు. ప్రాయేణ తిథయశ్చాపి వ్రతవత్యో అత్ర మాసి వై. ప్రతి తిథిన కూడా ఏదో ఒక వ్రతము అటువంటివన్నీ ఉన్నాయ్యా అని చెప్పినాడు. చెప్పంగానే సనత్ కుమారుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి వాడే, స్వామి భగవాన్ యత్వయా ప్రోక్తం వ్రతశూన్యో న వాసరః. నీవు చెప్పినట్టుగా ఏ వారం కూడా వ్రతం లేకుండా లేదు అని అంటూ ఉన్నావు ఈ శ్రావణ మాసంలో. అంతేకాకుండా ప్రాయేణ తిథయప్యత్ర తత్ మమ ఆచక్ష్వ సత్తమ. ఏ తిథులు కూడా వ్రతం లేకుండా లేవు అంటున్నావు కదా, వాటన్నిటి గురించి నాకు చెప్పవయ్యా. కస్యాం తిథౌ కిం వ్రతం స్యాత్. ఏ తిథి నాడు ఏ వ్రతం ఉన్నది? కస్మిన్ వారే చ కిం వ్రతం. ఏ వారం నాడు ఏ వ్రతం ఉన్నది? తత్రాధికారీ కహ. ఏ వ్రతానికి ఎవరు అధికారిగా, ఏ దేవుడు, ఏ దైవరూపం అధికారంగా ఉన్నది? కిం ఫలం కీదృశో విధి. దానివల్ల ఫలితం ఏమిటి? ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి విధి విధానాలు ఏమిటయ్యా? ఇవన్నీ నాకు చెప్పు స్వామి అన్నాడు. అంతేగాక కేనాపి చ ఆచీర్ణం ఉద్యాపన విధిశ్చ కహ. ఎవరి వలన ఈ వ్రతాన్ని ఆచరించినారు? ఈ వ్రతానికి ఉండేటువంటి, ఆయా వ్రతాలకు ఉండేటువంటి ఉద్యాపన విధానాలు ఏమిటి? ఇవన్నీ చెప్పవయ్యా అని చెప్పి అడిగినాడు. అంతేకాకుండా కో దేవ కుత్ర పూజ్య స్యాత్ సామగ్రి పూజనస్యక. ఏ సామగ్రి కావాలి, ఏ దేవుడిని పూజించాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా నాకు సవిస్తరంగా చెప్పవయ్యా స్వామి అని చెప్పి అడిగినాడు. అంతేకాకుండా స్వామి అస్మిన్ మాసే చ కే ధర్మా అనుష్ఠేయా వద ప్రభో. ఏ ధర్మాలను పరమేశ్వరుడి తృప్తి కోసం ఈ నెల లోపల ఆచరించాలో అటువంటి విషయాలన్నీ చెప్పవయ్యా అని చెప్పినాడు. ఆదివారం మొదలుకున్నటువంటిదై శనివారం వరకు ఉండేటువంటి వ్రతాల గురించి మాకు చెప్పు స్వామి అని చెప్పుకున్నారు. ఎందుకంటే స్వామి నువ్వు లోకానికి మేలు చేసేటువంటి వాడు. సర్వేషాం ఆదిభూతత్వాత్ ఆదిదేవస్తతస్మృత. అన్ని ప్రాణుల కంటే కూడా నీవు మొట్టమొదలు పుట్టినటువంటి వాడవు కాబట్టి నీకు ఆదిదేవుడు అనేటువంటి పేరు వచ్చినది. ఏకస్య విధిబాధాభ్యాం. అంతేకాదు స్వామి అన్యేషాం అల్పదేవత్వాత్ మహాదేవస్తతస్మృత. మిగతా వాళ్ళందరికీ నీకున్నటువంటి శక్తులు లేవు, నీకున్నంత
భక్తులపైన కరుణాకటాక్షాలు లేవు, నీవు బోలాశంకరుడవు కదా, కనుక నిన్ను మహాదేవుడు అని అన్నారు. అంతేకాదు అశ్వత్థ వృక్షాన్ని ఆశ్రయించేటువంటి దేవతల లోపట విష్ణువు మధ్యలో ఉంటాడు, బ్రహ్మదేవుడు మూలంలో ఉంటాడు, నువ్వు శిఖరాగ్రంలో ఉంటావు కదా, అందుకని స్వామి నీవందరికంటే గొప్పనైనటువంటి వాడవయ్యా అన్నాడు. అంతేకాదు నీవే ఆదిదేవుడు అవటం మూలాన నీకు శుక్లవర్ణంలో ఉంటావయ్యా. నీవు ప్రకృతవు శుక్లవర్ణ అన్యే వర్ణాస్యు వికృతిం గతాః. సాధారణంగా ఈ ప్రకృతి లోపట అన్ని శుక్లవర్ణాలవే, కానీ అవన్నీ కూడా తర్వాతి కాలంలో వికృతులైపోయినాయి అని చెప్పినాడు. అంతేకాదు స్వామి, నీవు కర్పూర గౌరస్త్వాత్ ఆదిదేవస్తతో హ్యసీహి. ఆదిదేవుడు అవడానికి కారణం మరొక తెలుపు ఉన్నది, అది ఏమిటంటే కర్పూర గౌరవం, అది నీ శరీరంలో కనిపిస్తున్నదయ్యా అని చెప్పినాడు. అంతేకాదు స్వామి, గణపతి మూలాధార చక్రానికి అధిపతి, అది 4 దళాలతో ఉంటుంది. దానికైనా పైన ఉండేటువంటి స్వాధిష్టాన చక్రానికి బ్రహ్మదేవుడు అధిపతి, అది 6 దళాలతో ఉంటుంది. దానికంటే పైన ఉండేటువంటి మణిపూరక చక్రానికి అధిపతి విష్ణుదేవుడు, అది 10 దళాలతో ఉంటుంది. దానికంటే పైన ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్థానంలో నీ ఉండడం అనేటువంటిది నీ యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నదయ్యా స్వామి అని చెప్పి అన్న. ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నటువంటి వాడై స్వామి భక్తులపైన ఎంతో కరుణాకటాక్షాలు కలిగినటువంటి వాడవు గనక జగత్సంహారకం హాలాహలం కేన ధృతం గలే. ఎవరి చేతనైతే ఈ విషం అనేటువంటిది ప్రపంచాన్ని నాశనం చేసేటువంటి శక్తి కలిగినటువంటి విషం ఉన్నదో ఆ విషాన్ని నీవు స్వీకరించినావయ్యా, నీకంటే గొప్పవాడేవాడున్నారు స్వామి. కనుక ఈ శ్రావణ మాసం ఎందుకు నీకు అత్యంత ప్రీతిపాత్రమైనదో ఈ విషయాలన్నీ చెప్పవయ్యా అని చెప్పి అన్నాడు. వందే శివంతం ప్రకృతేరనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్వా నభో వదంతర్బహిరాస్థితో యః. సర్వం రామలింగేశ్వర దేవతాచరణారవిందార్పణం.